ఫస్ట్ దృష్టద్యుమ్నుడి శిబిరమే కనిపించింది చాలా శిబిరాలు దాటిన తర్వాత. సో, దృష్టద్యుమ్నుడు కనిపించేసరికి దృష్టద్యుమ్నుడేంటి నిద్రపోతున్నాడు హాయిగా. బయట జరుగుతున్నది ఆయనకి తెలియట్లా. ఆయన గెలిచేసాము ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని హాయిగా నిద్రపోతున్నాడు. అయితే వెంటనే శిబిరంలోకి వెళ్ళిన అశ్వత్థామ దృష్టద్యుమ్నుడు కళ్ళు తెరిచి లేచి కూర్చునే అవకాశం కూడా ఇవ్వకుండా అతనిని కాళ్ళతో తన్నాడు. తన్నేసి గుండెల మీద మోకాళ్ళు పెట్టి అతనిని చావకొట్టాడనమాట. చావకొట్టిన తరువాత మామూలుగా అయితే శివుడి వరంతో పొందిన కత్తి ఉంది. హ్మ్. ఆ కత్తితో చంపేయొచ్చు. కానీ అలా చంపకుండా నా తండ్రిని నువ్వు అస్త్రాలు త్యాగం చేసిన తరువాత నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా చంపేశావు. నువ్వు అసలు ఇలాగా కత్తితో మరణిస్తే ఏంటంటే ఎప్పుడైనా వీర మరణం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. కానీ అలా కాకుండా నిన్ను కుక్క చావు చంపుతాను అని అతని గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతున్నాడు. హ్మ్. దృష్టద్యుమ్నుడికి కొంచెం గాలి పీల్చుకునే ఇది కూడా రాలేదనమాట. అటూ ఇటూ తంతూ పిడిగుద్దులు గుద్దుతూ నానా యాచ పెడుతుంటే దృష్టద్యుమ్నుడు గట్టిగా ఊపిరి తెచ్చుకొని అశ్వత్థామా నన్ను నువ్వు చంపు. కానీ ఇలా చంపకు. ఇంత నీచమైన చావు నాకివ్వకు. దయచేసి నీ దగ్గర ఉన్న కత్తితోనూ, నీ అస్త్రంతోనూ, శస్త్రంతోనూ నన్ను చంపి నాకు వీర మరణం ప్రసాదించు అని ప్రాధేయపడతాడనమాట.